ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మరో 5 రోజుల్లో వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి అనుకోకుండా ఇలా చేస్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 వృషభ రాశి వారికి మరొక 5 రోజుల్లో జరగబోయేటటువంటి శుభ అశుభ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, జీవిత భాగస్వామి కారణంగా ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి ఫలితాలు, పరిణామాలు, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి, ఈ అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే, వృషభ రాశి వారు పట్టుదలతో ఏ పనైనా సరే సాధించి తీరుతారు. 100% పని పూర్తయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టరు. పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఏ పని కూడా ఎదుటివారిని కించపరిచేలా చేయడం గాని, మాటలతో గాని ఇబ్బంది పెట్టడం గాని అస్సలు చేయరు. నలుగురిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, జీవితానికి అనుమతించుకుంటూ, మంచి చెడులను బేరీజు వేసుకుంటూ ఉంటారు. సమయ పాలనకు, క్రమశిక్షణకు చాలా ప్రాముఖ్యతని ఇస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలోని పెద్దవారి పట్ల వినయ విధేయతలతో ఉంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. సంతానం గురించి భవిష్యత్తులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా అందచేస్తూ ఉంటారు. కుటుంబంలో చిన్నతనం నుంచి కష్టం సుఖం అలవాటు పడిన వ్యక్తులు ఈ యొక్క రాశి వారు. ఎదుటివారికి ఈజీగా అయిపోయేటటువంటి పని కూడా కొన్నిసార్లు వీరికి కష్టతరం అవుతుంటుంది. 100% హార్డ్ వర్క్ చేస్తూ మనసు పెట్టి పనిచేస్తారు. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సంతోషంతో ఉంటారు ఈ యొక్క రాశి వారు. తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశిలో విదేశీ యానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వచ్చినట్లయితే, ఈ యొక్క రాశి వారికి మరో 5 రోజుల్లో మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని రకాల పనులు జరగబోతున్నాయి. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం మీకు మీ కుటుంబంలో ఒక చర్చ నిర్ణయించబడుతుంది. దీనికి సంబంధించి మీ జీవిత భాగస్వామి మీకు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఒక విధమైన చక్కటి సలహాను అందిస్తుంది. ఈ యొక్క సలహా పని ద్వారా మీరు ఎప్పటి నుంచుంటో అనుకుంటున్నటువంటి పని సులువుగా పూర్తవుతుంది. దీనికి సంబంధించి మీకు మార్గం ఏర్పడుతుంది. ఒక్కసారిగా సంతోషానికి, ఆనందానికి, ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే ఇంతవరకు మీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోతారు. మీ జీవిత భాగస్వామి హఠాత్తుగా ఇలా చేసిన పని వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకు ప్రశంసల జల్లి కురుస్తుంది. మీకు ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది. సలహాలు, సూచనలు, పరిణామాలు అన్నీ కూడా మీకు అనుగుణంగా జరుగుతాయి. దీనికి సంబంధించి మీరైతే సంతోష వాతావరణాలను, వ్యాపార రంగంలో నూతనమైన మార్పులను చోటు చేసుకునే విధంగా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక భాగస్వామి వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి మీరైతే కనుక ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి 1కి 10 సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెడితే మంచిది. ఇక ధనం విషయంలో ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ఆచితూచి వ్యవహరించినట్లయితే మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక తెలియని వ్యక్తులతో, అపరిచిత వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అవి మీకు వ్యతిరేకంగా మారే ప్రమాదం గోచరిస్తుంది. ఇక వాహనాలను నడిపేటప్పుడు, అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరైతే అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్నేహితులతో సరదా సమయాలు గడిపే పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ సాయంకాలం పూట ఆల్కహాల్ని సేవించి మీరైతే వాహనాన్ని నడపడం మీకు శ్రేయస్కరం కాదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే, అపరిచిత వ్యక్తుల ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదాల కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనాన్ని నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే, శివారాధనతో పాటుగా ఈ రాశి వారికి విష్ణు సహస్రనామం కూడా వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.